నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ప్రకటించడంతో నూతనంగా మార్కాపురం జిల్లా వ్యాప్తంగా సంబరాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జనసేన నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, నియోజకవర్గం బీజేపీ నాయకులు పివి కృష్ణారావు, జనసేన పార్టీ నాయకులు సయ్యద్ సాదిక్, ఇతర పార్టీల నాయకులు, మేధావులు ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణార్జునులుగా నారాయణ రెడ్డి గారు, కాశీనాథ్ గారు ముందుండి నడిపించి ఈ ఉద్యమాన్ని మన రాజధానికి తగిలేటట్లుగా చేసినా కానీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ యొక్క మన ఎమ్మెల్యే గౌరవనీయులు నారాయణ రెడ్డి గారి ద్వారా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉద్యమాన్ని గౌరవించి మనకి జిల్లా ఇవ్వడం శుభ సూచకం. జిల్లా ఇవ్వడమే కాకుండా ముందు ముందు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఒకటి స్థాపించి అట్లా రాష్ట్ర ప్రభుత్వ నిధులు అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవన్నీ తీసుకొని వచ్చి మార్కాపురాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఈ యొక్క నారాయణ రెడ్డి గారి అడుగుజాడల్లో ముందుకెళ్దామని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ఉద్యమానికి సహకరించినటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, విద్యార్థుల నుంచి కార్మికుల వరకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్క అసోసియేషన్, యూనియన్, కార్మిక సంఘాలు, వ్యాపార సంఘాలు అందరికీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తరఫున, కూటమి నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా తరఫున మా ముఖ్యమంత్రి గారైనటువంటి ప్రీతం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అందరికీ హృదయపూర్వకంగా మా చంద్రన్న జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం అనాదిగా అణచివేయబడింది. ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాం. కంప్లీట్ ఫ్లోరిన్ పీడిత ప్రాంతం, త్రాగటానికి మంచినీళ్లు కూడా లేనటువంటి ప్రాంతం. బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు తప్ప రెండో నీళ్లు పడవు. ఆ ఉప్పు నీళ్లలో కూడా ఫ్లోరిన్ నీళ్ళు. కటిక దరిద్రము, కటిక పేదరికం ఏ రకంగా ఉంటుందో ఈ ప్రాంత వాసులందరూ కూడా చూశారు. అటువంటి తరుణంలో కాలంలోనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తూ నిన్న మా ముఖ్యమంత్రి గారు మాకిచ్చినటువంటి యొక్క సదావకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఒక పండుగల, ఒక వరముల భావిస్తూ మేము కృతజ్ఞతగా ఆ కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాని ఏ రకంగా పెట్టుకున్నారో మేము కూడా మా జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని నామకరణం చేసుకుంటూ ఈ యొక్క జిల్లా, కొత్త జిల్లా యొక్క రూపాంతరాన్ని ప్రజలకు ముందుంచబోతా ఉన్నాం. ఈరోజు ఏవైతే వెనుకబడ్డ ప్రాంతంలో ఏవైతే లేవో, ఏవైతే మౌలిక వసతుల కొరువై ఉన్నామో ఆ మౌలిక వసతులన్నీ కూడా త్వరలో తీరబోతా ఉన్నాయి. త్వరలో మన ముందుకు రాబోతా ఉన్నాయి, వస్తాయి. కానీ కొందరు ఏయో మాట్లాడుతూ ఉన్నారు. మేము అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. కొందరు గిట్టని వాళ్ళు దుష్ప్రచారము చేస్తా ఉన్నారు. జిల్లా వస్తే ఏమొస్తుంది, జిల్లా అయితే ఏమవుతుంది అని. పిచ్చి వాళ్ళారా, జిల్లా వస్తే ఏమవుతుందో ఇప్పుడు కాదు నువ్వు అడగాల్సింది. కొంతకాలం జరిగిన తర్వాత నీ పిల్లలకు అడుగు, అప్పుడు చెప్తారు. నీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది ఈ జిల్లా. నీ ప్రాంత ప్రజల యొక్క బాగును తీర్చిదిద్దుతుంది ఈ జిల్లా.
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మంచిని కోరుకుంటుంది ఈ జిల్లా. కాబట్టి తొందరపడి మాట్లాడి మీరు కలంకితులు కావద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అర్థం చేసుకోకపోగా లాఠీ చార్జీలు చేయించారు, జైళ్లలో పెట్టించారు, సైకిల్ యాత్రలు కూడా జరగకుండా పోలీసులతోటి అడ్డుపడి మమ్మల్ని నానా చిత్ర హింసలకు గురి చేశారు. అయినా కూడా మేము ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందేనని చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకొని పోతే, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ స్పందించలేదు. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క గోడు, ఈ ప్రాంత ప్రజల యొక్క బాగు అన్ని తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే టైన మా ఆక్రందనను మన్నించి ప్రాంతానికి రావటం, ఆ రోజు మా పెద్దలు చంద్రబాబు గారి ఆశీస్సులు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మా యొక్క దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఈ ప్రాంతానికి ఉన్నాయి. మేము ఇంకా ధైర్యంగా నిశ్చింతగా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా మా ప్రాంత ప్రజలు నిద్రపోయేటువంటి సమయం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా మా అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ యొక్క జిల్లా సాధనలో ముఖ్యంగా మా మిత్రులు, మా జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, స్వామి గారు, అలాగే నా సహచర శాసనసభ్యులు జనార్దన్ గారు, అశోక్ రెడ్డి గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఎరక్షన్ బాబు గారు, అలాగే లక్ష్మి గారు, పర్చూరు సాంబశివరావు గారు, సంతనోతలపాడు విజయ్ కుమార్ గారు, కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు గారు, వీరితో పాటు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మా మిత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, కొల్లు రవీంద్ర గారు, నిమ్మల రామానాయుడు గారు, ఇలా మా మంత్రులందరూ కూడా ఈ జిల్లా ఏర్పాటు విషయంలో వారు చూపినటువంటి ప్రేమాభిమానాలకి మా ప్రాంతంలో